వెల్కమ్ టు విరూపాక్షి న్యూస్ ఛానల్. వార్తలు చదువుతున్నది ఆర్కే శ్రీనివాస్. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు: అయోధ్య రామమందిర గోపురంపై ధ్వజస్తంభ ఏర్పాటు. అయోధ్యలోని బాలరాముడి మందిరంలో ప్రధాన గోపురం మీద ధ్వజస్తంభం ఏర్పాటు చేసినట్లు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ వెల్లడించారు. ఈరోజు మంగళవారం వైశాఖ శుద్ధ విద్యా తిథి నాడు ఉదయం 6:30 ధ్వజస్తంభ ప్రతిష్టాపన ప్రారంభించారు. 8 గంటలకల్లా ఆ కార్యక్రమం పూర్తి చేశారు. పూర్ణ కలశంతో కలిపి 161 అడుగుల ఎత్తు ఉన్న ఆలయం మీద 42 అడుగుల ధ్వజస్తంభాన్ని ఏర్పాటు చేశారు. దానికి సంబంధించిన చిత్రాలను శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఎక్స్ హ్యాండిల్లో పోస్ట్ చేశారు. ఆలయ గోపురాల నిర్మాణం, దానిపై ధ్వజస్తంభ ఏర్పాటుతో మందిర నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని చంపత్ రాయ్ చెప్పుకొచ్చారు. ఏప్రిల్ నెలాఖరుకు 7 మండపాల నిర్మాణం పూర్తవుతుందని, రామదర్బారు మూర్తులు మే నెలలో ప్రతిష్ఠిస్తారు. శివాలయం, సూర్య మందిరం నిర్మాణాలు చివరి దశకు చేరుకున్నాయి. మొత్తం నిర్మాణం 2025వ సంవత్సరంలోనే అక్టోబర్ నాటికి పూర్తి చేయాలని భావిస్తున్నామని చంపత్ రాయ్ వివరించారు.